ఎంతోమంది ప్రభా ఈ లోకాన్ని చూడలేక గతించిపోయారు. అయినను నీచులు దౌర్భాగ్యమైన మాకి మరొక అవకాశం అనుగ్రహించినందుకు, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, ఇంకా రావాల్సిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మార్గంలో ఉన్న వారిని నడిపించండి, సహాయపడండి. వాతావరణము అనానుకూలంగా ఉన్న కారణంగా ప్రభా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరే సహాయం చేయండి అనుకుంటున్నాం. మేము ప్రభా కొంచెంసేపు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నిన్ను ఆరాధించుకోవడం ముందు నీ లేఖన భాగం ద్వారా మాకు అందరితో మీరు మాట్లాడండి. నీ గొప్పతనాన్ని బయలుపరచండి. నీ మంచితనాన్ని గ్రహించి దాన్ని ఆలోచించుకొని తెలుసుకొని అనుభవించిన వారుగా నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా ప్రారంభించే అందరికీ మీరు తోడే ఉండండి, సహాయపడండి. ఇశ్రాయేలు ప్రజల మీద వాళ్ళ ఆరాధనగా సింహాసనాసునై ఉంటావు చెల్లించినావు. అలాగే సీయోను ప్రార్థన మందిరం యొక్క ఆరాధనగా సింహాసనాసునై ఉండి సంపూర్ణంగా మహిమపడుతూ ఉంటుంది. నాకు కాదు యెహోవా, నాకు కాదు, నీ నా మహిమ సత్యాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక అని నేను ఆరాధించినందుకు నేను మహిమపరచుకో కృపను అనుగ్రహించమని వెళ్తాను. యేసు ప్రభు నామములో అడిగేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన వెళ్ళే ముందు మనము నహూం రాసిన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము మనందరం కలిసి చదువుకుంటాం. నహూం రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరుగును. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము ఈ ప్రవక్త, ఈ గ్రంథకర్త ఈ విధంగా రచిస్తున్నాడు. యెహోవా ఉత్తముడు. కాబట్టి ఆయన జీవితంలో యెహోవా ఉత్తముడని గ్రహించిన వాడుగా, రుచి చూచిన వాడుగా, అనుభవపూర్వకంగా ఇక్కడ రచించినది, రాయించినది మనం చూస్తున్నాము. కాబట్టి మనం దేవుడు చూస్తూ ఉంటే మన దేవుడికి ఎన్నో పేరు ఉందన్నమాట. రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, తరువాత శక్తిమంతుడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, స్వస్థపరిచే యెహోవా అని రకరకమైన విధంగా బైబిల్ ఆయన్ని వర్ణిస్తూ ఉంది. ఇక్కడ ఈ భక్తులు మనం చూసేదైతే నహూము ఏమని వర్ణిస్తున్నాడంట? యెహోవా ఉత్తముడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఉత్తముడు కాబట్టి ఉదయకాలంలో మనము ఆయన సన్నిధిని చేరి ఆరాధించాలా, మహిమపరచాలా, ఘనపరచాలా. కాబట్టి యెహోవా ఉత్తముడు అంటే పాపం లేనివాడు, అన్ని నామానికి పైగా నామం కలిగిన వాడు. అలాగా ఆయన్ని మనం కూడా వర్ణించుకోవచ్చు. ఎన్నో సంగతుల ద్వారా మనం ఇంతకాలము దేవుడి సన్నిధిలో వచ్చి మనం దేవుడిని ఆరాధిస్తూ వచ్చినాము. ఈరోజు ఉదయకాలము దేవుడు మనకి జ్ఞాపకం చేసిన మాటని జ్ఞాపకం చేసుకొని మనము దేవుడిని ఆరాధిస్తాము. వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా యెహోవా ఉత్తముడు. ఇదే మాట
కీర్తన గాడు సెలవిస్తున్నాడు. కీర్తనలు మనం చూసేదైతే కీర్తన 25 కీర్తన 8వ వచనం. 25 కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులను ఉపదేశించును. కాబట్టి యెహోవా ఉత్తముడును, తర్వాత యథార్థవంతుడై ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుడు ఉత్తముడును యథార్థవంతమై ఉన్నాడు. యథార్థత ఈ లోకంలో ఎక్కడ చూస్తే కూడా యథార్థత లేదు. భార్యాభర్తల మధ్యలో యథార్థత లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో యథార్థత లేదు, ప్రభుత్వము ప్రజల మధ్యలో యథార్థత లేదు. అన్ని కూడా మాయే, కపటము. ఇలాంటి పరిస్థితిలో ప్రపంచం అంతా కూడా జీవిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ గ్రంథకర్త ఎంత తేటగా సెలవిస్తున్నాడంటే, మనము యెహోవా ఉత్తముడు, తర్వాత ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము ఆయన ఉత్తముడు కాబట్టి ఆయన ఆరాధించాలా. దేవుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలా. ఆయనలో ఏ కపటము లేదు, యథార్థవంతుడు, ఏ మోసం లేదు, ఏ ఎత్తు చిత్తులు లేవు. మానవుడు ఈరోజు ఉండి రేపు గతించిపోయేవాళ్ళు, నీటి ఉడకలాగా ఉండేవాళ్ళు, నీడలాగా ఉండేవాళ్ళు. మనం ఎన్ని ఎత్తు చిత్తులు వేస్తాము, ఎంతో తిరుగుబాటు చేస్తాము. అలాంటి పరిస్థితిలో మనము దేవుని ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు యథార్థవంతుడు. అందుకే ఈ కీర్తనగాడు చక్కగా చెప్తున్నాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గము గురించి ఆయనను పాపులకు ఉపదేశించును. కాబట్టి పాపులకు ఆయన ఉపదేశించేవాడు ఆయన ఒకడే. ఎందుకంటే ఆయన ఒకడే యథార్థుడు. ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే ఎన్నో చరిత్రలు చూస్తాము. ఎన్నో గత కాలంలో మనము శతాబ్దాలు మనం వెనకాల పోయి చూస్తూ ఉంటే ఎంత బలవంతులు, జ్ఞానవంతులు మనలో ఈ లోకంలో ఉన్నారు. రాజులు ఉన్నారు, ప్రపంచాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు కూడా యథార్థ లేదని మనం చెప్పవచ్చు. ఏదో ఒక విషయంలో తప్పిపోయిన వారుగా ఉన్నారని మనము చూస్తూ ఉంటాం. అంతే మాత్రం కాదు, పాపుల్ని తన మార్గంలో నడుచున్నట్లు బోధించేవాడు ఎవడు లేడు. పాపం చేసేవాడిని దూరంగా ఉంచుతాడు, శిక్షిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు, తర్వాత అవమానపరుస్తారు. ఇక్కడ దేవుడు మనం చూస్తున్నాము, కావున తన మార్గమును గురించి ఆయన పాపులకు ఉపదేశించును. కాబట్టి పాపులకి దేవుడు ఆయన మార్గం గురించి ఉపదేశిస్తున్నాడంట. అందుకే ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధాన దినంలో ప్రపంచం అంతా కూడా ఎన్నో కోట్లాది మంది దేవుని ఆరాధిస్తున్నారు. పాపంలో జీవిస్తున్న వారంతా కూడా ఆయన మార్గాన్ని నేర్చుకొని దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఆ విధంగా మనమందరూ కూడా ఒక రోజున పాపంలో మార్గం తెలియని వారుగా మనం పాపంలో జీవిస్తూ ఉన్నాము. యథార్థవంతుడు ఉత్తముడైన యేసు ప్రభు యెహోవా దేవుడు మనకి ఆయన మార్గాన్ని బోధించినాడు. ఆ మార్గాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఏం చేసేకొచ్చినాము? ఆరాధించకొచ్చినాము, దేవుని మహిమపరచకొచ్చినాము. ప్రభువా నీ ఉత్తముడు, ప్రభువా నువ్వు యథార్థవంతుడు, ప్రభువా నేను సాగిలపడి నమస్కరించి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. నీలాంటి ఉత్తముడు, నీలాంటి యథార్థవంతుడు ప్రపంచంలో ప్రభా ముందు లేదు, రానున్న దినంలో కూడా ఎవరు కూడా ఉండరు. నిన్న నేడు యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నాయి. దేవుడు మారని దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని, యథార్థవంతుడైన దేవుడిని, ఉత్తముడైన దేవుడిని నేను ఆరాధిస్తున్నా ప్రభువా అని మన హృదయపూర్వకం నుంచి
దేవుని ఆరాధించాలా, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలా. ఎందుకంటే ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు. అలాగనే మనం చూస్తూ ఉంటే 100 కీర్తన 100 అందులో ఏముంటుంది మనం చూస్తుందంటే, దయచేసి చూడండి. Psalms 100 సమస్త దేశములారా, verse 5. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. తరతరములు ఉండును. కాబట్టి యెహోవా ఉత్తముడు, ఆయన కృప నిత్యముండుదంట. కాబట్టి ఆయన యథార్థత, ఆయన కృప, ఆయన దయాల, ఆయన సత్యము ఇవన్నీ తరతరముగా ఉండేది. మానవుల్లో మనం చూస్తాం, ఈ రోజు ఉండే యథార్థత రేపు ఉండదు. కొంతమంది మంచిగా ఉంటారు, వాళ్ళకి కొంచెం ధనము, ఐశ్వర్యము అని కలిగిపోయినప్పుడు మారిపోతారు. కొంతమంది బాగానే ఉంటారు, ఇతరులను చూసి మా వాళ్ళు ఎట్లా వాళ్ళలాగా ఉండాలా, ఆ ధనవంతుల్లాగా ఉండాలా, ఈ ధనవంతుల్లాగా ఉండాలా అని మనం చూసేదైతే అప్పుడు వాళ్ళని చూసి మారిపోతూ ఉంటారు. అయితే మన దేవుడు, మన ఆరాధించుకొచ్చిన దేవుడు ఎలాంటి వాడంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. కాబట్టి తరతరములు, ఒక తరం కాదు, తరతరాలు ఆయన సత్యము ఉంటుంది. కాబట్టి ఆయన సత్యమైన దేవుడు. కాబట్టి ప్రియులరా, ఈ ఉదయకాలంలో ప్రభువా నీ ఉత్తముడు, నువ్వు యథార్థవంతుడు, నీ సత్యము తరతరాలు ఉండేది, నీ కృప తరతరాలుగా ఉండేది ఉంది ప్రభా. అందుబట్టి నిన్నే ఆరాధిస్తాను, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను స్తుతిస్తాను, కీర్తిస్తానని మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కీర్తించాలా. యెరెమీయా రాసిన గ్రంథంలో మనం ఇంకొక మాట చూసుకుంటాము. 33వ అధ్యాయం, యెరెమీయా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 10-11 వచనము మనం చదువుకుంటాము. యెరెమీయా రాసిన గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు. ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడుతుందంట. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొచ్చి వచ్చువారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న నీ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఇక్కడ చూస్తా ఉన్నాము, ఆయన మంచివాడు. తర్వాత పాడైపోయే స్థలం అంట, పాపులుగా జీవించి మనము పాడైపోయినాం. మన హృదయం పాడైపోయింది, మన ఆలోచన పాడైపోయింది. పాపమును బట్టి దేవుని మనము స్తుతించలేకపోయినాము,
దేవుణ్ణి మనం ఆరాధించలేకపోయి ఉన్నాము. అయితే దేవుడు ఏం చేశాడంట, ఆయన మంచివాడు కాబట్టి మనల్ని మరలా ఆయనని స్తుతించడానికి రప్పిస్తాడంట. ఇక్కడ మనం చూస్తాము, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును. సైన్యములకు అధిపత్యకు యెహోవా యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును. కాబట్టి పలుకువారి స్వరం మరలా వినబడిందంట. ఏమని వినబడింది? యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండను. కాబట్టి సైన్యములకు అధిపత్యకు యెహోవా స్తుతించుడి, సైన్యములకు అధిపత్యకు యెహోవాని స్తుతించుడి. కాబట్టి పిల్లరా, మనము ఆరాధించి వచ్చే దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా, ఆయన ఉత్తముడు, ఆయన యథార్థవంతుడు, సత్యవంతుడు, తర్వాత ఆయన కృప నిరంతరం ఉండేవాడు. అంతే మాత్రం కాదు, ఆయన మంచివాడు, యెహోవా మంచివాడు. కాబట్టి మంచివాడు యెహోవా. ఈ లోకంలో ఎవరు మంచివాడని కూడా లేడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు. కాబట్టి పరలోకంలో కానీ భూలోకంలో కానీ మంచివాడు ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే అది యెహోవా, యెహోవా మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే యెహోవాను మనం స్తుతించుడి. కాబట్టి ఎన్నోసారి మనం స్తుతించలేకపోయినాం. కాబట్టి ఈ గ్రంథకర్త యెరెమయా సెలవిస్తున్నాడు, మరలా ఆ స్వరము వినబడను. ఏ స్వరం వినబడుతుంది? దేవుని స్తుతించండి. దేవుని స్తుతించే స్వరం, దేవుని ఆరాధించే స్వరం, దేవుని మహిమపరిచే స్వరం మరలా వినపడుతుందంట. కాబట్టి ఎన్నో కాలము స్తుతించకుండా ఉన్నావేమో. దేవుడు ఉత్తముడని, దేవుడు సత్యవంతుడని, దేవుడు యథార్థవంతుడని, దేవుడు మంచివాడని తెలియకుండా జీవించినావేమో. అయితే దేవుడు ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, అంతే మాత్రం కాదు మంచివాడు అని మనం కూడా తెలుసుకొని దేవుని ఆరాధించాలా, దేవుని మహిమపరచాలా, దేవుని స్తుతించాలా. ఆయన మంచితనాన్ని మనం వివరించలేము, ఆయన యథార్థతని మనం వివరించలేదు, ఆయన ప్రేమని మనం వివరించలేదు, ఆయన త్యాగాన్ని మనం వివరించలేము, ఆయన చేసిన కార్యాలని కూడా మనం వివరించలేము. కాబట్టి ఈ కొద్ది మానవ జ్ఞానంలో బట్టి ప్రభువా నువ్వు ఎంత వర్ణిస్తే కూడా నువ్వు వర్ణించలేవు. అందుకే పాట ఉందా, వర్ణింపజాలను నేను యొక్క గొప్ప ప్రేమన్, వర్ణింపజాలను నేను యొక్క గొప్ప ప్రేమన్, మాపైన ప్రేమించే మరువలేని ప్రేమను, మాపైన ప్రేమించే మరువలేని ప్రేమను
ప్రేమని కానీ, ఆయన మంచితనతను కానీ, ఆయన ఉత్తముడు, ఆయన సత్యవంతుడు, నీ దాన్ని వివరించలేము. అంతు దోచలేదు. మానవుడికి ఎలాగ అంతరిక్షాలు అవన్నీ కూడా ఎన్నో సంగతులు అంత దోచకుండా ఉంటుందో, అలాగనే మన దేవుణ్ణి మనము దాన్ని అంత దోచినది ఆయన వివరించలేము. మానవుడు దేవుడు సృజించిన సృష్టిని ఇంకా తెలుసుకోలేకపోతే ఇంకా దేవుణ్ణి, ఆయన ఒక గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమని ఎలాగా తెలుసుకోగలుగుతాడు, ఎలాగ గ్రహించగలుగుతాడు? అందుకే మనము ప్రభువా వర్ణించలేం ప్రభువా నీ ప్రేమను, నీ గొప్పతనాన్ని, నీ మంచితనాన్ని, నువ్వు ఉత్తముడువని, నీ సత్యవంతుడువని, నువ్వు యథార్థవంతుడని, ఎంత యథార్థవంతుడై మేము వివరించలేదు, ఎంత ఉత్తముడో మేము వివరించలేదు ప్రభువా. అందుకే నేను సాగిలపడి నమస్కరించి నేను వివరించలేదు ప్రభువా నీ మంచితనాన్ని, నీ గొప్పతనాన్ని అని. ఇంత గొప్ప దేవుడై ఉన్నందుకు సాగిలపడి నమస్కరించి పూజించి ఆరాధిస్తున్నా ప్రభువా. నా హృదయాంతరంలో నుంచి నిన్ను స్తుతిస్తా ప్రభువా, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని దేవుణ్ణి మనం ఆరాధించాలి. మనం అనుకుంటాం ఏదైనా మనం వివరించలేకుండా ఇంగ్లీష్లో పదాలు వాడతాం, అవుట్ స్టాండింగ్ అంటాం, మైండ్ బ్లోయింగ్ అంటాం కొన్ని సంగతులను చూసినప్పుడు. కాబట్టి మనం ఒక దేవుడు, ఆయన కార్యాలు, ఆయన ఉత్తమత, ఆయన సత్యము, ఆయన ఒక ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన కృప తరతరంలో ఉండదు కాబట్టి అది మనం వివరించలేము. ప్రభువా అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్, అలాంటి గొప్ప దేవుడు ప్రభువా, దాన్ని గ్రహించలేము, వివరించలేము. కాబట్టి ఇది నలిగి హృదయంతో నేను ఆరాధిస్తా ప్రభువా అని దేవుణ్ణి ఆరాధించాలా. రెండవదిగా మనం చూసేదైతే నహూము రాసిన గ్రంథంలో మనం చూసేదైతే నహూము రాసిన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో 2వ భాగము యెహోవా ఉత్తముడు అని చూసుకున్నాము. 2వ భాగము శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. కాబట్టి దేవుడు ఉత్తముడు, మంచి దేవుడు మాత్రం కాదు, శ్రమ దినంలో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడంట. ప్రియులారా, ఇప్పుడు ఎక్కడ చూస్తే తుఫాన్లు, వరదలు పొంగి పొరులుతా ఉంది. అక్కడ ఎంత తీవ్రమైన ఉన్న ప్రదేశాల్లో, ప్రాంతాల్లో అధికారులు ఏమంటారు, సురక్షితమైన స్థలాలకు వెళ్ళిపోండి అనేసి వాళ్ళకు ఒక సురక్షితమైన స్థలాన్ని ఏర్పరుస్తారు. అక్కడ పోయి దాక్కుంటారు, అక్కడ పోయి ఉండిపోతారు. అప్పుడు ఎంత వరద వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా కూడా దానిలో నుంచి తప్పించబడతాము. అయితే ఇక్కడ కూడా మన దేవుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు, నేను ఉత్తముడు మాత్రం కాదు, యథార్థవంతుడు మాత్రం కాదు, సత్యవంతుడు మాత్రం కాదు, మంచివాడు మాత్రం కాదు, కృప చూపించేవాడు మాత్రం కాదు, నేను మీ శ్రమ దినమందు నేను ఆశ్రయ దుర్గము. కాబట్టి దేవుడు శ్రమ దినమందు ఆశ్రయ దుర్గం వస్తుంటాడు. కాబట్టి ప్రియులరా, మానవుడికి ఎల్లప్పుడూ కష్టమే, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ. ఏ మానవుడు సంతోషంగా ఉన్నాడని మనం చరిత్రలో మనం చూడలేము. ధనవంతుడికి ఒక కష్టము, పేదవాళ్ళకి ఒక కష్టము, జ్ఞానవంతుడికి, చదువుకున్న వాడికి ఒక కష్టము, చదువు లేని వాడికి ఒక రకమైన కష్టాలు.
కాబట్టి మానవుడికి ఆది మానవుడి నుంచి ఈ రోజు వరకు మనం చూస్తూ ఉంటే మానవుడు ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వెళ్తూనే ఉన్నాడు. మనము ఈ 21వ శతాబ్దంలో మనం చూస్తూ ఉంటే ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ అనే కష్టాల్లో, శ్రమలో వెళుతున్నారు. అలాగా ఏదో ఒక శ్రమ, ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ మానవ జీవితంలో కృంగతీస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ మంచి దేవుడు, ఉత్తమమైన దేవుడు, సత్యవంతమైన దేవుడు, కృప చూపించే దేవుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీ శ్రమ దినమందు నేను ఉన్నతమైన దుర్గము. కాబట్టి ఆయన శ్రమలో మనకి ఉన్నత దుర్గంగా ఉన్నాడంట. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును. ఈ శ్రమల నుంచి తప్పించబడాలంటే, విడిపించబడాలంటే ఆయన మీద నమ్మిక ఉంచేవారు కావాలంతే. దానికోసం ఎన్నో ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. నా దేవుడు ప్రభు యేసుక్రీస్తు ఉత్తముడు, శక్తిమంతుడు, సత్యవంతుడు, మంచివాడు అని నమ్మితే చాలు, శ్రమ దినంలో మనకి ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మంచి దేవుడు మాత్రం కాదు, ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. శ్రమ దినంలో, అది కష్టకాలంలో మనకి సహాయకుడుగా ఉంటున్నాడు. ఎన్నో కష్టాల నుంచి మనల్ని విడిపించినాడు, ఎన్నో శ్రమ నుంచి విడిపించినాడు, ఎన్నో బాధ నుంచి విడిపించినాడు, ఎన్నో అనారోగ్యాల నుంచి విడిపించినాడు, ఎంతో బలహీనతల నుంచి విడిపిస్తూ వచ్చినాడు. అందరిని వ్యక్తిగతంగా అడిగితే ఎంత గొప్ప సాక్ష్యం చెప్తా ఉంటారు. అయ్యో నాకు ఇన్ని శ్రమల్లో, ఈ శ్రమలో వెళ్ళినా, ఆ శ్రమలో వెళ్ళినా, ఆ కష్టాల్లో వెళ్ళినా దేవుడు నన్ను విడిపించినాడని భక్తులు, విశ్వాసులు మనం చెప్తా ఉండేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మనకి శ్రమలన్నీ కూడా ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. కాబట్టి మన దేవుణ్ణి మనము ఆరాధించాలా, దేవుని మనము మహిమపరచాలా. మనం చూసేదైతే 46 కీర్తనలో కీర్తనగాడు సెలవిస్తున్నాడు. ఇంకొక 2 వచనం చదువుకొని ముగించుకుంటాం. కీర్తన 46:1. 46 కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకదగిన సహాయకుడు. చూసారు ప్రియులారా, ఈ గ్రంథకర్త ఎట్లా రచిస్తున్నాడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకదగిన సహాయకుడు. ఈ రోజుల్లో మనం ఎవరిని నమ్మలేదు పిల్లలు. ఎవరు నమ్ముతాము? నమ్మిక ఉంచిన వాళ్ళంతా కూడా చేయి వదిలిపెట్టేస్తాడు. యజమానుడు పనివాడిని నమ్మేంత పరిస్థితిలో లేదు. రోగులు డాక్టర్లను నమ్మేంత పరిస్థితిలో లేదు. ఎవరిని కూడా ఎవరు నమ్మకానికి వీళ్ళేని రోజుల్లో మనం జీవిస్తున్నాము. ఎదురు కూడా స్వార్థము, నిస్వార్థం లేదు, సత్యత లేదు, యథార్థత లేదు, మంచితనం లేదు. అయితే మన దేవుడు, మనని విమోచించిన దేవుడు, రక్షించిన దేవుడు, మనము నమ్ముకొనిన దేవుడు ఆయన ఎవరంట? ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఎంత నమ్మవచ్చు ప్రియుల. అలాంటి నమ్మకమైన వారిని ఎక్కడ మనం చూడలేము. కాబట్టి ఈ నమ్మకమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించకుండా ఉంటావా? మహిమపరచకుండా ఉంటావా? దేవుడు నీ దగ్గర నుంచి ఏమి ఎదురు చూచట్లేదు. ప్రభా, నీ నమ్మదగిన వాడాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నా. ప్రభా, నువ్వు ఉత్తముడు ప్రభా, అందుబట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నా.
ఎలాంటి పరిస్థితులైనా కానీ, ఎలాంటి ఆపద దినంలో అయినా కానీ, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో అయినా కానీ నువ్వు నమ్ముకోనదగిన సహాయకుడు ప్రభు, అందుబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. ఈ కొన్ని మాటలు పలికితేనే చాలు. కాబట్టి పిల్లల ఇదే కాలము ఈ కొన్ని మాటలతో మనం ఆరాధించలేమా? ఇంకా ఎవరైనా ఈ ఒక నమ్ముకోదగిన సహాయకుడిని విశ్వాసించలేకపోతే, నమ్ముకోలేకపోతే, సొంత రక్షకుడిగా అంగీకరించుకోలేకపోతే ఈరోజు అంగీకరించండి. ఇలాంటి ఉత్తముడు, ఇలాంటి సత్యవంతుడు, ఇలాంటి యథార్థవంతుడు, ఇలాంటి నమ్మకం సహాయకుడు వేరెక్కడు మనకు దొరకడు. ఆయనని ఆశ్రయించి ఆయనని విశ్వాసిస్తే నీ ఒక కష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలో, అన్నిట్లో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎంతోమంది దేవుడు కాపాడుతూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఈ ఉదయ కాలంలో ఆరాధించబోతున్నారు. ఇక్కడ మాత్రం కాదు, ప్రపంచమంతా కూడా సర్వలోకములో సంఘాలుగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నువ్వు కూడా తెలుసుకుంటే నువ్వు కూడా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు, దేవుణ్ణి మహిమపరచగలుగుతావు, దేవుణ్ణి స్తుతించగలుగుతావు. కాబట్టి ప్రియులారా, మన దేవుడు శ్రమదినంలో ఆశ్రయదుర్గం మాత్రం కాదు, ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడు కూడా. కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలా, దేవుని మనం మహిమపరచాలా. ఇంకా ఉంది, సమయం లేదు కాబట్టి ముందు పెడతాము. దేవుడు సొంత సమయంలో ఇస్తే దాన్ని బట్టి కొంచెం మనము ధ్యానించుకుంటాము. యెషయా రాసిన గ్రంథము 25వ వచనం, అధ్యాయం 3వ వచనం. యెషయా 25:3.